నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. అందర్నీ పిలుస్తామన్నారు, కొందర్నే ఆహ్వానించారు. పిలువని పేరంటంపై ఆ రెండు ప్రధాన పార్టీల్లో మంటలు రేగుతున్నాయట. తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షం అనే పదానికి నిజంగా అర్థం మార్చేసిందా? ఆల్ పార్టీ అని మిత్రులని మాత్రమే పిలవడం ఏంటి? ఆ రెండు పార్టీలకు మీటింగ్ ఇన్విటేషన్ పంపకపోవడం వెనుక మతలబేమైనా ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అవసరమైతే అన్ని పార్టీలను పిలిచి అందరితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర గీతం కోసం ఏర్పాటు చేసిన సమావేశంపై భిన్న రకాల చర్చలు తెరమీదకొచ్చాయి. రాష్ట్ర గీతంతో పాటు లోగో రూపొందించే అంశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, అందుకు గురువారం సచివాలయంలో సమావేశానికి కొంతమంది నేతలను పిలిచారు. దీంతో ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న సిపిఐ, కోదండరాం పార్టీలు హాజరయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ తో కలిసి రాలేదు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. దీంతో సచివాలయంలో జరిగిన సమావేశానికి సిపిఎంను కూడా పిలిచారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి పిలిచి రాష్ట్ర గీతాన్ని వినిపించారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రధాన ప్రతిపక్షాలను మాత్రం పిలవకపోవడం చర్చనీయాంశమైంది. సచివాలయంలో జరిగిన అన్ని పార్టీల సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు మాత్రం ఆహ్వానం వెళ్లలేదు. ఏ నిర్ణయమైనా అన్ని పార్టీలను సంప్రదించి చేస్తామన్న ప్రభుత్వం రాష్ట్ర గీతానికి సంబంధించిన సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎందుకు పిలవలేదన్న ప్రశ్న మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారు హరిహర్కార్ వేణుగోపాల్ కి బాధ్యతలు అప్పగించారు. అయితే రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేసిన సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను పిలవకపోవడంపై కొంత చర్చ అయితే జరుగుతోంది. అన్ని పార్టీలను సమావేశానికి పిలిచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నా అందరి అభిప్రాయాలు తీసుకున్నారన్న ఇండికేషన్ వెళ్లిందన్న చర్చ కూడా సొంత పార్టీలో జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ మద్దతిస్తాయని ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అందరితో చర్చిద్దామని ఇండికేషన్ ఇస్తే బాగుంటుందనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ అధికారిక లోగో ఎంపికపై ఇంకా క్లారిటీ రాకముందే బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడం, కాంగ్రెస్ ను నిందించడం లాంటి ఎజెండాను ఎత్తుకోవడంతో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందనేది మరో వాదన. లోగో ఇంకా కొలిక్కి రాకముందే బీఆర్ఎస్ రాద్ధాంతం చేయడం సరికాదనే భావన మరోవైపు. లోగోలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి అందుకు బలంగా భీష్మించుకుని కూర్చున్నారు. అధికారిక ముద్రలో అమరవీరుల స్తూపం ఉంటే తప్పేంటన్న భావంతో సీఎం ఉన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి అమరవీరులకు, వారి కుటుంబాలకు వ్యతిరేకంగా ఉందన్న భావనను ఆ పార్టీనే నిరసన తెలిపి బయట పెట్టుకుందనేది కాంగ్రెస్ వాదన. సచివాలయంలో జరిగిన సమావేశంలో లోగోకు సంబంధించిన అంశాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తావించారు. అలాగే మిగిలిన పక్షాల నేతలు కూడా కొన్ని సూచనలు చేశారు. అన్ని పక్షాలను సమావేశానికి పిలుస్తామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్ని పిలవకపోవడంపై ఇంత రాద్ధాంతం జరుగుతోంది. అయితే సలహాలు ఇవ్వాలని సూచించినా ఎజెండాలో లేని అంశాలను ఎంచుకొని బీఆర్ఎస్ రచ్చ చేయడంపై కాంగ్రెస్ కొంత అసహనంతో ఉంది. దీంతో పాటు బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని అంటోంది కాంగ్రెస్. సలహాలు ఇవ్వడానికి ముందుకు రాని పార్టీలతో సమావేశం ఎందుకనేది కూడా మరో భావన.